यो नमः गुरुब्रह्म गुरुविष्णु गुरुदेव महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। आपदामपहर्तारं दातारं सरस्वतं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। वागर्थप्रतिपत्ते जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। अपार करुणासिन्धुं ज्ञानं शान्तरूपं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहं। వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం పార్ట్ 2 ఎపిసోడ్ 71 చెప్పుకోవాలి. 70లో ఏం చెప్పుకున్నాము అంటే, నీ మాయచే కప్పబడిన మనస్సు గల నేను నిన్ను ఎట్లు తెలుసుకోగలను? నీ ఇచ్చ నిరంకుశమైనది, వర్ణింపరానిది, సృష్టి లయాత్మకమైనది అని చెప్పుకున్నాం. ఇప్పుడు తర్వాత కంటిన్యూ చేద్దాం అని ఆ బ్రాహ్మణుడు స్తుతింపగా, స్వామి తన ఎంగిలి చేతితో మిగిలిన దానిని అతడి శరీరంపై విదిలించను. అమృతం వంటి ఆ నిర్బాల్యముచే తాకబడిన ఆ శాండిల్యుడు దివ్య శరీరం గలవాడై జీవన్ముక్తులైన మునివలే అయ్యను. భక్తి యొక్క మహిమను భక్తుడే తెలుసుకొనగలడు. ప్రసవ వేదన కూడా చాలదు కదా అని పలుకుతూ ఆ బ్రాహ్మణుడు తన శరీరమైన నిర్మాల్యమును భుజించి ధన్యుడులని భావించెను. ధర్మము ఆచారము నుండి పుట్టును. ధర్మమునకు ప్రభు స్వామి అని ఆలోచించుతూ ఆ బ్రాహ్మణుడు తన కుటుంబ సభ్యుల కొరకు మిగిలిన నిర్మాల్యమును పిడికిట తీసుకురగా అతనికి ధ్యానభంగనం అయ్యాను. అప్పుడు జరిగినదంతయు కళ అని తెలుసుకుని అతడు ఆశ్చర్యపడిన. నైవేద్యమును తినకపోటియే నేను చేసిన ద్రోహము, పరమాద్భుతము ఈ నైవేద్యమును తినటను గురించి తెలుసుకుంటుని. స్వామి ఈ క్షేత్రమున మానవులు చేసిన నైవేద్యమును భుజించుట చిత్రమని అమితాశ్చర్యమును పొంది ఆ శాండిల్యుడు తనకు కలలో లభించిన నైవేద్యముచే తన కుటుంబమునంతటిని మార్జనము చేసెను. అప్పుడు వారు రోగము నుండి ముక్తులై చక్కని మాటలు, సంతోషంతో నిండిన మనసు కలవారైరి. అది తమ పునర్జన్మగా భావించి పురుషోత్తమ క్షేత్రమును ప్రశంసించిరి. ఈ పురుషోత్తమ క్షేత్రం యొక్క మహాత్మ్యము పరమ దుర్లభమైనది. స్వర్గము, భోగము, ముక్తి అను మూడును ఇచ్చట చేతి ఎందు ఉన్నట్లే అందుబాటులో ఉండును. ఈ విధముగా నిర్మాల్యమును గ్రహించటచే కలుగు ఫలమును గూర్చి చెప్పుటకు శక్తి చాలదు. సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపము చేతనే దారు రూపమున శరీరముపై పుష్పములు, చందనము, మాలలు మున్నగునవి ధరించును. వాటిని తీసివేసిన తర్వాత వాటిని నిర్మాల్యమని పిలుతురు. ఆ పువ్వులను తలపై ధరించుట, చందనమును శరీరంపై అలదుకొనుట వలన 1.5 తీర్థముల నీటితో అభిషేకము చేసిన ఫలము కలుగును. నిర్మాల్యమును తినటం వలన గురుతల్పగమనం వంటి పాప సమూహం అంతయు నశించును. స్వామి శరీరంపై చందనము, సుగంధము ఎదజల్లుట చూచి పూర్వము ఒక రాజపుత్రుడు మూర్ఖుడై ఆ చందనమును తాను కూడా పూసుకొనదాల్చెను. అతనికి ప్రీతి కలిగించుటకై స్వామి శరీరము నుండి చందనము తీసి సేవకుడు ఇవ్వగా ఆ రాకుమారుడు దానిని తన హృదయంపై రాసుకొనెను. ఆ క్షణమే ఆ ప్రదేశమంతయు తెల్ల కుష్ఠము వ్యాపించెను. అతడికి చందనము తీసి ఇచ్చిన సేవకుని చేతికి కూడా కుష్ఠము వ్యాపించెను. సంవత్సరం పాటు స్వామి శరీరంపైన లేపనము పరమ పవిత్రమైనది, నిర్మాల్యములలో ముఖ్యమైనది. దానిని వాసన చూచుటచే పాపము నశించును. పూర్వము దమనకుడు అను దైత్యుడు సముద్రంపై ప్రయాణం చేయు జనులను తన మాయాబల పరాక్రమములచే బాధించుతుండెను. అప్పుడు స్వామి బ్రహ్మ ఆదేశానుసారము మాయావి అయి మత్స్యరూపమున సముద్రంలో ప్రవేశించి ఆ దమనకుని వెదకి పట్టుకొనెను. బయటికి లాగి ఒడ్డున పిండి పిండి చేశాను. ఆ దానవుడు చతుర్దశి నాడు మరణించెను. స్వామి చేయి తగులటచే అతడి గడ్డికి సుగంధము కలిగాను. ఆశ్చర్యంతో నిండిన మనస్సుతో గడ్డిని ఆ పేరుతోనే గ్రహించాను. ఆ గడ్డిని మాలగా చేసి తన వక్షస్థలంపైనున్న వనమాలతో కలిపి వేసుకొనెను. ఆ గంధము శాశ్వతంగా ఉండునట్లు అనుకొనెను.
ఆ గంధమే తరువాత అన్ని పూలకు వ్యాపించింది. నిర్మాల్యమగు తులసి ఆకును తిన్నచో ఎన్ని ఆకులు భుజించును అన్ని వేల జన్మములు విష్ణులోకమునందు నివసించును. తులసి దళములతో కూడిన స్వామికి నివేదించిన అన్నమును భుజించినచో అమృతమును సేవించిన ఫలము కలుగును. స్వామి నిర్మాల్యమును పూసుకొని ఉన్నప్పుడు సూతకం వచ్చిందని విన్నను వారికి అశౌచము కలుగదు. సమస్త కర్మల చేయుటకు అధికారం ఉండును. యావజ్జీవము ధరింద్రుని ప్రతిజ్ఞ చేసే స్వామి నిర్మాల్యములు కొన్నిటిని కానీ అన్నిటినీ కానీ ఎక్కువ కానీ కొద్దిగా కానీ గ్రహించినతో స్వామి దయ వలన ముక్తి కలుగును. ఈ విధముగా లోకములో హితమునంచుటకై స్వామి లక్ష్మితో కలిసి నివసించుతూ ఎట్టి కష్టము లేని మోక్షమును ఇచ్చును. నిర్మాల్యమును పాదోదకమును నైవేద్యమును దానమిచ్చినచో స్వామిని చూచి నమస్కరించినచో పూజలు చేసినచో పురుషోత్తమము అను ఈ క్షేత్రము తప్పక ముక్తినిచ్చును. చాతుర్మాస్య వ్రత విధి. మునులు ఇట్లు అడిగిరి, ఓ ముని, స్వామి మహాత్మ్యము మాకు చక్కగా చెప్పితివి. పురుషోత్తమ క్షేత్రములకు యాత్ర చేయటం వల్ల కలుగు ఫలములు కూడా చక్కగా చేయము. జయమినిట్టు చెప్పాను. స్వామి ఎప్పుడూ లోకములకు హితమును కలిగించుటకై పెక్కు గుణ వికాసములతో పెక్కు రూపములు ధరించి ఉండును. పెక్కు ఆకారములతో ఆత్మలతో నిండి ఉండును. అహంకారం లేనితో కర్మఫలము లేదు. అహంకారం వలనే సంసారమును చెరయందు పడుతూ ఉన్నారు. బుద్ధి అహంకారం కలిగి కర్మ ప్రారంభించిన మానవుడు ఆ కర్మ యొక్క శుభఫలమును పొందుతున్నాడు. బుద్ధి గుణముల భేదము చేత 3 విధములు: సాత్విక గుణకర్మ, రాజస గుణకర్మ, తామస గుణకర్మ. మూర్ఖులను ఉద్ధరించుటకు దురాత్మలకు విశ్వాసం కలుగుటకు ప్రతి సంవత్సరము యాత్ర చేయవలెను. జన్మ స్నాన మహోత్సవము, మహావేది మహోత్సవము అను రెండును తలచినంతనే మానవుల పాపములను నాశనము చేయును. దక్షిణామూర్తిగా ఉన్న స్వామి దర్శనము, శయనోత్సవము దక్షిణాయనమందు సర్వపాపములు హరించును. ఇప్పుడు మీకు పార్శ్వ పరివర్తనము అను ఉత్సవమును గురించి చెప్పేదను. శయనించిన స్వామిని దక్షిణముఖము నుండి ఉత్తరముఖములకు మార్చుట పరివర్తన ఉత్సవము. శ్రావణ మాసపు శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణు శయనించిన గృహద్వారం వద్దకు మెల్లగా వెళ్ళి లోనికి ప్రవేశింపవలను. శయనించిన స్వామికి నమస్కరించి పైన కప్పిన వస్త్రములు తొలగించి పూజింపవలను. తగిన మంత్రములను పఠించుతూ స్వామిని ఉత్తరముఖముగా పరుండజేసి, ఓ దేవదేవా, కల్పమును పరివర్తనం చేయువాడా, ఈ పరివర్తనముచే స్థావర జంగమములు అన్నీ పరివర్తన పొందుగాక. లోకములో రక్షించుటకు ఇది పరివర్తన కాలం. నీ ఆజ్ఞ కొరకు ఇంద్రుడు ఎదురు చూస్తున్నాడు. నీ పాదపద్మమును దర్శించి వర్షాదులను కలిగించును అని స్తుతించి సంతోషింపజేయవలెను. భక్తితో నమస్కరింపవలను. ఆనాడు స్వామిని చూచుట మహాఫలమునిచ్చును. స్వామికి నివేదనము చేసిన వారు అక్షయత్వం పొందుదురు. జాగరణ ఉపవాసాది నియమములను పాటించినతో విష్ణులోకమును పొందుదురు. మనసునందు కోరిన కోరికలన్నీ నిస్సందేహముగా తీరును. మీకు స్వామి పరివర్తన ఉత్సవం గురించి చెప్పితే ఇప్పుడు స్వామిని నిద్రలేపు ఉత్సవం గురించి తెలిపెదను. కౌముదీ మహోత్సవమునందు స్వామిని పూజింపవలెను. పిమ్మట పౌర్ణమి నాడు ఉత్సవం జరుపుకోవాలి. పిమ్మట ఉదయమునందు కార్తీక వ్రతమును మొదలుపెట్టవలను. శుక్లపక్ష ఏకాదశి వరకు వ్రతమును ఆచరింపవలను. అప్పుడు స్వామిని నిద్ర లేపవలను. రాత్రి మధ్యమున స్వామిని పూర్వం వలె పూజించి ఈ మంత్రం చదువుతూ స్వామిని మెల్లగా నిద్ర లేపవలను. ఓ దేవదేవా, తేజోరాశి జగత్పతి లెమ్ము. నీ మాయచే నిద్రించి నీ సమస్త లోకములను చూడుము.
చూచి పవిత్రం చేయము. ఆ తర్వాతనే శ్రౌత స్మార్త కర్మలన్నీ ప్రవర్తిల్లును అని స్తుతించి జయ జయ శబ్దములతో స్తోత్రములతో స్తుతించు స్వామిని నృత్య మండపములకు తీసుకుని రావాలను. పిమ్మట స్నానాదులను పూర్తి చేసి పంచామృతములతో లేపనము మొదలైనవి చేసి అనేక విధములైన మహోపచారములతో పూజించి పిమ్మట స్వామికి నీరాజనం ఇయ్యవలెను. సంతోషంతో పరిపరి విధముల స్తుతిస్తూ తాంబూలాదులను సమర్పించి ఉపచారంతో స్వామిని పూజించి అర్చించి పూజాదులు గావించి జాగరణము చేసి పిమ్మట ఉదయమే స్వచ్ఛమగు అగ్నికార్యమును ఆచరింపవలేను. లక్ష్మీదేవి కొరకు ఆవాహన చేసి చివరకు బ్రహ్మాదేవతలకు నారదాదులకు వశిష్ఠాది మునులను విఖ్యాత వైష్ణవులను అందరినీ పూజింపాలను. పిమ్మట స్వామికి అన్ని ఉపచారములు సమర్పించి ఓ దామోదర జగన్నాథ, ఈ ప్రపంచమంతయు నీవే, నీపైనే ఆధారపడి ఉన్నది, ధర్మము నీవే, ఇచ్చినది సంతోషించినది జగన్నాథుడు, స్వామియు నీవే, తృప్తిని పొందుము. పిమ్మట పూజా ద్రవ్యములన్నింటినీ బ్రాహ్మణులకు ఇచ్చివేయవలెను. తరువాత తాను మిగిలిన వాటిని తన బంధువులతో కలిసి భుజింపవలెను. ఈ విధముగా చాతుర్మాస్య వ్రతము పూర్తి చేయవలను. అప్పుడు పూర్వము చెప్పిన సంపదలన్నిటినీ పొంది విష్ణులోకమును పొందును. శృతి స్మృతి పురాణములలో ఇంతకు మించిన వ్రతము లేదు. దీనిని ఆచరించినచో మానవుడు ధన్యుడగును, అన్ని కోరికలు తీరును. ప్రావరణోత్సవం జయమిని ఇట్లు చెప్పాను. మార్గశీర్ష మాసపు శుద్ధ షష్ఠి ఎందు ప్రావరణోత్సవం చేసినతో విష్ణులోకమును పొందును. ఆ ఉత్సవమును అలా ఆచరించే విధానమును చెప్పిన వీరుడు. ఈ ఉత్సవం చేయగోరిన వారు పంచమి నాటి రాత్రి ఉపవాసం చేయవలను. స్వామికి ఎదురుగా ఉన్న మండపమున 8 రేకులు కల పద్మమును చిత్రింపవలను. దిక్పాలకులను క్షేత్రపాలకుని గణాధిపుని చెండుని ప్రచండుని 4 దిక్కులందు పూజింపవలను. ఆ మధ్య భాగమున ఒక పాత్రను ఉంచి దానిని గుడ్డతో వడగట్టిన నీటితో కడగవలను. పిమ్మట ఆ పాత్రను జితానస్తు అను మంత్రము చదువుచు దివ్య వస్త్రముచే కప్పవలను. విష్ణువు తన తేజస్సు ఈ విష్ణుమంతి కప్పి ఉంచును. అట్టి స్వామిని కప్పి ఉంచిన ఓ వస్త్రమా, స్వామికి వస్త్రముగా ఉండము. ఇంద్రఘోషము అను రక్షామంత్రము దాని చుట్టూ ఉంచవలను. ఆ పట్టు వస్త్రములను అట్లే కప్పి ఉంచి ఛత్రము, ధ్వజము, పతాకము, చామరము, ఊయల, గీతములు, వాద్యములు, నృత్యములు, పువ్వులు తీసుకుని ప్రసాదమున 3 ప్రదక్షిణము చేసి స్వామిని కూడా 3 త్రిప్పవలను. కప్పి ఉంచిన వస్త్రమును తొలగించవలెను. ఇక్కడితోటి ఎపిసోడ్కు విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.